అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మహాకుంభమేళ అంటే పవిత్రమైన పుణ్యస్నాన మహోత్సవం. 144 సంవత్సరాల తర్వాత జరిగే ఈ మహాకుంభమేళ మనకి ఎంతో ప్రత్యేకం కదా. మేము ఫెబ్ 12 మాఘ పౌర్ణిమ రోజైతే మహాకుంభమేళానికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు త్రివేణి సంగమంలో స్నానం చేస్తే ఎంతో మంచిదంట. సో లెట్స్ గో ప్రయాగ్రాజ్. మేమైతే కరీంనగర్ నుండి ట్రావెల్స్లో అయితే వెళ్ళడం జరిగింది మహాకుంభమేళానికి. ట్రావెల్స్ వాళ్ళు 9116 రూపీస్ అయితే ఛార్జెస్ తీసుకున్నారు. మేము ప్రయాగ్రాజ్ వెళ్ళగానే అక్కడ 18 కిలోమీటర్స్ ఇంకా ఉంది అనగానే సరస్వతి హైటెక్ సిటీ దగ్గర అయితే మమ్మల్ని ట్రావెల్స్ వాళ్ళు దింపడం అయితే జరిగింది. ఇక్కడ నుండి అయితే ఒక జీప్ అయితే మేము మాట్లాడుకున్నాము. అరౌండ్ 130 అట్లా అయింది. పర్ హెడ్ 100 తీసుకున్నాడు వాడు. 10 మెంబర్స్ కెపాసిటీని 17 మెంబర్స్ని కూర్చోబెట్టిండు విత్ ఎ కిడ్. మామూలుగా లేదు. మళ్ళీ వాడు కరెక్ట్ ప్లేస్కి తీసుకెళ్ళిండు, అది కూడా కాదు, ఎక్కడో మధ్యలో ఆపేసిండు. అక్కడ నుండి మేము మళ్ళీ నడుచుకుంటూ అయితే రావడం జరిగింది. సో మన ఆటో మనల్ని మోసం చేసింది. వాళ్ళు 1 కిలోమీటర్ ముందు దింపుతా అని చెప్పి దింపలేదు. వచ్చాక వాళ్ళు ఇప్పుడు అలో చేయట్లేదు అని చెప్పి మమ్మల్ని మోసం చేశారు. ఇంకా మాకు వేరే ఆప్షన్ లేదు. మేము ఇంకా 5 కిలోమీటర్స్ నడవాల్సిందే. ఇంకా అందరం నడుస్తున్నాం. ఇలా అందరు హాయ్ చెప్పండి. ఇంకా వీఆర్ వాకింగ్ గైస్. చెప్పని నమ్మకండి ఇక్కడ ఆటో వాళ్ళని. అన్ని ముందే క్లియర్గా తెలుసుకోండి. వాళ్ళు ఎక్కువ డబ్బులు కూడా లూట్ చేస్తారు. మీరు జాగ్రత్తగా చూసుకోండి. మళ్ళీ ఇంకా మేము ఇంకా రీచ్ అయ్యాక మళ్ళీ కలుస్తాం. మేమైతే అరేల్ ఘాట్ సంగం సైడ్ అయితే వెళ్ళాము. సో పర్ పర్సన్కి 50 అయితే ఛార్జ్ చేసిండ్రు. ఆటో ఇట్లా డిఫరెంట్గా మనకి చూడడానికి అయితే బాగుంది. ఆటోతో సిటీ పార్క్ అనే ప్లేస్ దగ్గర ఆపేశాడు. మళ్ళీ అక్కడి నుంచి మేమైతే కంప్లీట్గా సంగం వరకు అయితే నడవడం అయితే జరిగింది. మనం హెలిప్యాడ్లో వెళ్ళాలనుకుంటే హెలిప్యాడ్లో కూడా వెళ్ళొచ్చు. పర్ పర్సన్ 1200 అయితే ఛార్జ్ చేస్తారు. మంచి పౌర్ణమి రోజు సంగమ స్నానానికి వెళ్తాం. మేమంతా ట్రూపు 40 మంది. ఇక్కడికి రాని వాళ్ళ కోసం అయితే త్రివేణి సంగం వాటర్ మేము కలెక్ట్ చేసుకొని అయితే ఇంటికి తీసుకువెళ్ళాం. మీరు వీలైతే ఇక్కడికి వచ్చే ముందే బాటిల్స్ తీసుకొని రండి, లేకపోతే మనకు అక్కడ బాటిల్స్ కూడా వాళ్ళు అమ్ముతున్నారు. ఎంత చెప్తున్నారు? ఒక్కటి 100. పౌర్ణమి రోజు అయితే మేము అంతా రష్ అయితే చూడలేదు. ఉన్నారు జనాలు, లేదని కాదు, బట్ ఓకే వెళ్ళగలం, మేనేజ్ అయితే చేయొచ్చు. వెళ్ళేదారిలో మాకైతే నాగసాధులు అయితే కనిపించలేదు. ఎందుకంటే అంతకు ముందు రోజే ఆ ప్లేస్ నుంచి అయితే వాళ్ళు వెళ్ళిపోయారంట. మేము ఇంకా ఆల్మోస్ట్ ఇంకా 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ అయితే కంపల్సరీ నడవాలి. అక్కడ నుండి వెహికల్స్ ఏం లేవు, ఆటోస్ ఏం లేవు. మనకు అక్కడ ఆపోజిట్లో కనిపించేదే త్రివేణి సంగం. చాలా ఎగ్జైటెడ్ అయితే ఉండే. మేము రోడ్ క్రాస్ చేసి ఒక మట్టి లేన్ లాగా ఉంది, సో అటు సైడ్ వెళ్ళాం. ఆ స్లోప్ అయితే డేంజరస్ ఉంది. ఓల్డ్ పీపుల్ వాళ్ళకైతే చాలా కష్టం. సో జాగ్రత్తగా, ఒకవేళ మీరు వెళ్ళేది ఉంటే జాగ్రత్తగా వెళ్ళండి. ఇక్కడ నుండి అంతా మట్టి రోడ్ లాగానే ఉంది, శాండ్ లాగా. దిస్ ఇస్ టెంపరరీ రోడ్ గైస్. మోస్ట్లీ అంతా ఇట్లా మట్టి లాగా శాండ్ లాగా ఉంది. దానికోసం వాళ్ళు టెంపరరీ రోడ్ అనేది వేయడం జరిగింది ఇక్కడ. మనకు అక్కడ చుట్టుపక్కల టెంట్స్ అండ్ ఆల్సో వాష్రూమ్స్ కూడా ఉంటాయి. బట్ అంత నీట్గా అయితే ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయకండి మీరు. దెన్ మేము అక్కడ నుంచి ఇంకొక ఆటో తీసుకున్నాం. ఫస్ట్ ఓల్డ్ పీపుల్ ఇంకా చేతగాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళనైతే సంగం దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పి పంపించేసాం. తర్వాత మేము ఇంకో ఆటోలో సంగం దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. బట్ మళ్ళీ అక్కడి నుండి లోపలికి వాటర్ దగ్గరికి వెళ్ళాలంటే బోట్స్లో అయితే కంపల్సరీ వెళ్ళాలి. బోట్కి పర్ పర్సన్ 500 అయితే వాళ్ళు ఛార్జ్ చేసిండ్రు.
మళ్ళీ అక్కడ నుండి కిందకి దిగడం ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ముసలి వాళ్ళైతే ఆల్రెడీ దిగిన స్టెప్స్ ఉంటాయి కదా, సో దాన్ని బేస్డ్ పెట్టుకొని మెల్లమెల్లగా దిగిండ్రు. ఇంకా ఒకరిదొకరు హెల్ప్ చేసుకుంటూ అయితే అక్కడ సపోర్టివ్గానే అయితే ఉన్నాం మేము అందరం కలిసి. నేనైతే చాలా లక్కీగా ఫీల్ అవుతున్నా, ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ ఇక్కడికి రావడం. వస్తానో రానో వెళ్తానో వెళ్ళనో లాస్ట్ మినిట్ దాకా రేపు అనగా కూడా నేను ఇంకా డిసైడ్ అవ్వలే, బట్ గాడ్ ఈజ్ దేర్. నాకైతే వాటర్లో డిప్ చేయడానికి ఫుల్ భయం వేసి ఉండే. విత్ ద హెల్ప్ ఆఫ్ మై ఫ్రెండ్స్ మామ్ హోలీ వాటర్లో డిప్ చేయడం అయితే జరిగింది. ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఆఫ్టర్ దట్. ఇంకా చాలాసేపు అందులో వాటర్లోనే ఉండి తర్వాత అక్కడ నుంచి దీపాలు అందులో ముట్టిస్తే మంచిదంట, ప్లెజెంట్గా అనిపించుండే. ఆఫ్టర్ ఆల్ దట్ ఫెల్ట్ సో హ్యాపీ. పౌర్ణమి రోజు అక్కడ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్ ఉండే. ఐ విష్ ఎవ్రీ వన్ షుడ్ గో దేర్.